ఆడోళ్ళకేందమ్మా, రాజకీయంలో 33% రిజర్వేషన్లు, ఆర్టీసీలో ముంగటి సీట్లు, సినిమా టాకీస్ల కాడ జల్దిన మీకైతే టికెట్లు ఇస్తారు. మళ్ళా పార్వతి, దుర్గమ్మ, లచ్చిందేవి, గాయత్రి, పద్మావతి, పోషమ్మ, మైసమ్మ, మాంకాలమ్మ అని ఎక్కువ మంది ఆడదేవుళ్ళే ఉంటారు. అరే అంతెందుకు, నర్మదా, యమున, గంగా, కృష్ణమ్మ, గోదావరి నదుల పేర్లు కూడా ఆడోళ్ళయే ఉంటాయి. అంతా మీ రాజ్యమే అయిపోయింది అని అంటున్నారు కదా. ఏడున్నదుల్లా మా పెత్తనము, మీ మొగజాతి మమ్మల్ని ముంగట వడనిస్తుందా? గా గుడికి పోతామంటేనే వద్దంటున్నారు కానీ ఇంకా శనిదేవుని మోక్షం ఆడోళ్లకు ఎన్నటికి దొరుకుతుందో తెలియదు కానీ ఈ సమస్యను లీడర్లు అయితే చక్కగా వాడుకుంటుండ్రు. శనిదేవుని గుళ్ళకు ఓనియాలే అనే డిమాండ్కు జైగొట్టిండు మహారాష్ట్ర పైల్వాన్ శరద్ పవార్ సార్. దేవుళ్ళ తాన ఆడోళ్ళు మొగళ్ళని ఏరు చేసుడు మంచిది కాదని పలికిండు. గిసొంటి ఆచారాలు దేవుళ్ళు మెచ్చరని లేడీ భక్తులు మెచ్చే మాట మాట్లాడిండు. అయ్యా శరద్ పవార్ సారు, ఆ గుడి ఉన్నది మీ రాష్ట్రంలోనే సారు. నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు కానీ పవర్లు ఉన్నప్పుడు ఏం చేసినావు పవర్ సారు? సీఎం కొలువు చేసినావు, సెంటర్ మంత్రి కొలువు చేసిన పెద్ద మోతవరి లీడర్వి మహారాష్ట్రలా. ఇప్పటికైనా నువ్వే ముంగటపడి గా పర్మిషన్ ఏదో ఇప్పించే ఉపాయం చేయరాదు? మీ బిడ్డ సుప్రియ మేడంతోనే శనిదేవుని గుళ్ళే ఫస్ట్ పాదం మోపి, గప్పుడు శనిదేవునితోని సమానంగా నిన్ను కూడా కొలుసుకుంటారు ఆడోళ్ళు.